తమ ప్రాంతాల పర్యటనకు వచ్చినప్పుడు వారికి ఏర్పాట్లతో పాటు సకల సౌకర్యాలను ప్రజలిచ్చే లంచాలతోనే సమకూర్చుతున్నామని శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర తహసీల్దార్ ముర్దావలి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ రైతుతో మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిగా, గులాబ్ జామున్, ఐస్ క్రీము, ఫ్రూట్స్, స్వీట్, ఇదంతా ఎక్కడి నుంచి చేస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు? మడకసిర మండలం మొళవాయి గ్రామ పరిధి సర్వే నెంబర్ 441-1లో అదే ఊరికి చెందిన రైతు విశ్వనాథ్ గుప్తాకు 90 సెంట్ల భూమి ఉంది. అందులో 17 సెంట్లను పక్క పొలం రైతుకు ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుని రాసిచ్చాడని రైతు ఆరోపించారు. ఈ నేపథ్యంలో దాన్ని సరిచేసి తన భూమి తనకు చెందేలా తహసీల్దార్ ముర్దావలి చేసి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం గత 6 నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను. నా అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను నేను మాట చెప్తాను. ఈఐపీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆరే 4 VRO ఖర్చు పెట్టినారు. 1,70,000 ఒకరు. ఈ నేపథ్యంలో రైతు తహసీల్దార్ ముర్షియావలి ఛాంబర్లోకి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో తహసీల్దార్ ముర్షియావలి రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు తాము ఖర్చులు భరించాల్సి వస్తోంది. మడకసిరకు 6 నెలల క్రితం ఓ మంత్రి వచ్చినప్పుడు 1,70,000 రూపాయలు ఖర్చయిందని, ఆ మొత్తం 4 VROలు భరించారని చెప్పుకొచ్చారు. నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు. నువ్వు మెను చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. అంతేకాదు, ఇటీవల కేంద్ర జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మడకసిర వచ్చినప్పుడు అన్ని ఖర్చులు తామే భరించామన్నారు. ఆ సెక్రటరీ మెనూలో బిర్యానీలు, స్టార్టర్లు, ఐస్ క్రీంలు, డ్రై ఫ్రూట్స్తో పాటు పాన్, దోశ కూడా ఉందని తన ఫోన్లోని జాబితా చూపించారు. పాన్, దోశ బెంగళూరు నుంచి తెప్పించాల్సి వచ్చిందని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. ఈ ఖర్చులన్నీ తమ జీతాల నుంచి ఇచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు తహసీల్దార్ ముర్షావలి. చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఉన్నతాధికారులు, మంత్రుల పర్యటనల ఖర్చులు భరించుకోవాలి కాబట్టే లంచాలు తీసుకుంటున్నామంటూ రైతుకు తహసీల్దార్ వివరించారు. ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తీవ్రంగా స్పందించారు. తహసీల్దార్ ముర్షియావలిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈఐపీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడన్నా, రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు. నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను. నా అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను నేను మాట చెప్తాను. ఈఐపీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆరే 4 VRO ఖర్చు పెట్టినారు. 1,70,000 1 రూపాయి కూడా రాలేదన్నా.
ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, ఆ అమ్మ టెర్రర్ అంట, బాత్రూంలో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిందంట ఆమె. అర్థమైందా? బెడ్రూమ్లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అయింది? అది నువ్వే వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకసిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మెను, నువ్వు భయపడిపోతావన్నా మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని, నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నువ్వు మెను చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ. డాక్టర్ల వృత్తికి మంచి పేరు తీసుకొచ్చేందుకు హెచ్ఆర్డీఏ ప్యానెల్ సభ్యులు కలిసి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎగ్గేన శ్రీనివాస్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 17 సంవత్సరాలుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించకుండా వైద్య రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామని డాక్టర్ ఎగ్గేన శ్రీనివాస్ తెలిపారు. నేడు డాక్టర్లందరూ సమిష్టిగా కృషి చేసి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించి తనను మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీని ద్వారా హెల్త్ సిస్టమ్ను ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా కృషి చేస్తామని, డాక్టర్ అంటే ఒక దేవుడులాగా కొలిచేవారని, కానీ ప్రస్తుతం 1-2 డాక్టర్లు చేయబట్టి వైద్య వృత్తికే చెడ్డ పేరు వచ్చిందన్నారు డాక్టర్ ఎగ్గేన శ్రీనివాస్. That time is over. సో ఇది స్టేట్ వైడ్ మనం మంచిగా ఆదిలాబాద్. ఏపీలో మహిళలకు నూతన సంవత్సర కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు వైఎస్ సర్కారు పథకం ప్రవేశపెట్టనున్నట్లు హాట్ టాపిక్ వినిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందిస్తే ఎలా ఉంటుందో ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. కాగా ప్రభుత్వం ఈ పథకాన్ని ఏపీలో అమలు చేస్తే బాగుంటుందని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ సంఘం అంటోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2024 నూతన సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రజల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతుందనే ఊహాగానాలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు ఫ్రీ సర్వీస్ను అందించేందుకు టికెట్ లేని ప్రయాణాన్ని కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ఊహాగానాలు వెలువెత్తున్న నేపథ్యంలో విశాఖపట్నం ఎన్ఎంయు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏంటనేది. చెప్పండి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఈ ఆలోచన దిశగా ముందుకు వెళ్తున్నదనే ప్రచారం బాగా జరుగుతున్నది. ఫ్రీ సర్వీస్ ఇస్తాం మహిళలకి, కొత్త సంవత్సరం 2024 నుంచి ఇది ఒక కానుక కింద ఇప్పటికే ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ సర్వీస్ చేసి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వ పరంగా ఇవాళ మరి మహిళల్ని సామాజికంగా అభివృద్ధి దిశలో తీసుకొచ్చేందుకు భాగంగా మరి ఏదైతే మన రాష్ట్రంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ అమలు చేసి ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా మరి అమలు చేయడానికి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏదైతే మీ ద్వారా ఊహాగానాలు ఏదైతే నడుస్తున్నాయో మరి దానివల్ల మహిళలు ఆర్థికంగా మరి అభివృద్ధి చెందటంలో మరి ప్రధాన భూమిక రవాణా వ్యవస్థలో ఫ్రీగా ట్రావెల్ వల్ల ఉపయోగపడుతుంది. మరి అది చాలా సంతోషకరమైనటువంటి సంక్షేమ పథకమే, అందులో ఏ విధమైన ఇది లేదు. తద్వారా అమలు చేసినటువంటి అన్ని ఏపీ రవాణా సంస్థలో కూడా ప్రభుత్వ పరంగా ఈ మహిళలకు ఇవ్వటం వల్ల ఎంత శాతం అయితే మరి ఆదాయము ఏపీఎస్ఆర్టీసీకి రావాలో ఆదాయాన్ని ప్రభుత్వమే మరి చెల్లించడం, బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ మేరకు ఏపీఎస్ఆర్టీసీ నష్టపోకుండా ప్రభుత్వ పరంగా కూడా ఎంత బడ్జెట్ ఆ బడ్జెట్ కేటాయించి మరి ఇవ్వటం ద్వారా మరి చాలా చోట్ల మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఎందుకంటే బస్సులు తక్కువ అవ్వటము, మహిళల ఫ్రీ సర్వీస్ వల్ల ఎక్కువ మంది మహిళలు ట్రావెల్ చేసేదానికి తగ్గట్టుగా కొన్ని బస్సుల సంఖ్య కూడా పెంచుకుంటే టిక్కెట్ తీసుకునేటువంటి ప్రయాణికులకు కూడా మనం సౌలభ్యం కల్పించే విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్గా తప్పనిసరిగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. తద్వారా మహిళాభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని కూడా మా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఎలా ఉంటుందంటారు ఈ ఫ్రీ సర్వీస్ మహిళలకు పెడితే ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ పరిస్థితి? ఆర్టీసీ పరిస్థితికి వచ్చేటప్పటికి ఏదైతే మహిళల వల్ల ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుంది, ఆర్టీసీ తద్వారా ఆర్టీసీకి లాభం. ఏదైతే ఈ మహిళా ప్రయాణికులు
ఫ్రీ సర్వీస్ ఉపయోగించుకోవటం వలన మరి ఆ మేరకు మిగిలిన ప్యాసింజర్ల మీద పడే ఒత్తిడి, దాని మీద అదనపు సౌకర్యాలు కల్పిస్తే, అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తే ఆ మేరకు మిగిలిన ప్రయాణికులు కూడా ఇబ్బంది కలగదనేసి మా అభిప్రాయం. ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని డెఫినెట్గా ఏపీఎస్ఆర్టీసీలో అతిపెద్ద యూనియన్గా మేమైతే స్వాగతిస్తున్నాము. ఈ విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మహిళలకి ఫ్రీ సర్వీస్ అనేది ఇంప్లిమెంట్ చేసేందుకు ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వం తెలుస్తున్నది. ఇప్పటికీ ఈ విషయం మీద బాగా ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ సర్వీస్ చేయడం వల్ల ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళకు కూడా కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఆటోలకు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆందోళన పట్టే పరిస్థితి ఉంటుంది. దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తుందో దానికి అనుగుణంగా చాలా మంచి నిర్ణయం గవర్నమెంట్ తీసుకునేది. మరి దానికి అనుగుణంగా ప్రజలు ఎప్పుడైతే ఫ్రీ సర్వీస్ పెట్టున్నారో అధికంగా బస్సులు ఎక్కే పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగా బస్సుల సంఖ్య విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి అయితే ఉందండి. మరి అదే కాకుండా ఈ ఖర్చు ఏదైతే ఉందో మరి మిగతా రాష్ట్రాల మాదిరిగానే గవర్నమెంట్ భరాయించేటట్టుగా దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మంచిదని, ప్రధానంగా ఏదైనప్పటికీ కూడా అధికంగా బస్సులు పెంచాల్సిన పరిస్థితి అయితే ఆర్టీసీలో ఉందండి. మరి బస్సు రేషియో పెంచకపోతే కనుక కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఇది ప్రజలకి అందులో మహిళలకి ఉపయోగపడేది కాబట్టి మేము ఆర్టీసీలో అతిపెద్ద న్యాయస్థానంగా మేము కూడా దాన్ని అయితే స్వాగతిస్తూ ఉన్నాం. ఇక ప్రైవేటు ఆపరేటర్ల విషయానికి వచ్చేటప్పటికి మరి ఏదైతే కొన్ని రాయితీలు వాళ్ళకు కూడా కల్పించాల్సిన పరిస్థితి ఉంది, ఆటో వాళ్ళకి కానీ క్యాబ్లకు కానీ కల్పించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా భారీ బిడ్డలని పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి గవర్నమెంట్ కొన్ని రాయితీలు వాళ్ళకు కూడా కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి, ఏదేమైనా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కాబట్టి గవర్నమెంటు చేయాలనే సంకల్పం పూనుకున్నారు కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీలో నుండి అతి పెద్ద కార్మిక సంస్థ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు చెప్తున్నాను బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి సంక్షేమ పథకం మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా వ్యవస్థను స్వాగతిస్తున్నామని చెప్పి, మరోవైపు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ఇటు ఆటో వాళ్ళకు కావచ్చు, మరోవైపు క్యాబ్లకు కావచ్చు, తీవ్ర నష్టం వాటిల్లుతుందనేటువంటి ఆలోచన నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇంకో పక్క ఆర్టీసీ నష్టాల బాట లేకుండా ఉండేందుకు అవసరమైనటువంటి బడ్జెట్ అటు తెలంగాణలో కావచ్చు, మరోవైపు కర్ణాటకలో కావచ్చు, ఏ రకమైనటువంటి బడ్జెట్ను కేటాయింపులు చేస్తున్నారో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మహిళల పథకం సక్సెస్ అవుతుందని చెప్పి నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు టీడీపీ మాజీ మంత్రి నారాయణ, రమాదేవి దంపతులు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగి ఉండే జీసస్ బోధలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమని నారాయణ వివరించారు. జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు ఈరోజు ఆ ప్రభువుని ప్రార్థించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా ఈరోజు చర్చికి సకుటుంబంగా రావటం జరిగింది. ఆ ప్రభువుని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మరొకసారి ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన ఈ శుభ సందర్భంలో పురస్కరించుకొని జరిగిన ప్రార్థనలో మేము దంపతులిద్దరూ పాల్గొనటం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. ప్రతి ఒక్కరికి విష్ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా యేసు రాకను స్తుతిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. విశాఖలో ప్రఖ్యాతిగాంచిన పురాతన ఇమాన్యుయల్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రార్థనలు జరిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ప్రభువైన బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలతోటి
24 సాయంత్రం నుంచి ఈరోజు వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు విశాఖపట్నం మనం చూసుకున్నట్టయితే పేరెన్నికైనటువంటి ఇమ్మాన్యుయల్ లూథరన్ చర్చ్కి సంబంధించి ఫాదర్ మనతో ఉన్నారు. ఫాదర్, చెప్పండి, ఈ క్రిస్మస్ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నది ప్రజలకు? క్రిస్మస్ ఆధ్యాత్మికమైనటువంటి ఒక రక్షణ ఉద్దేశంతో దేవుడు సంకల్పించినటువంటి మానవ విమోచన కార్యం. దేవుడు ఆయన సృష్టిని జరిగించినప్పుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరులను సృజించెను అని వ్రాయబడుతుంది. మానవ నిర్మాణము, సృష్టి నిర్మాణము అనేది ఒక దైవికమైనటువంటి కార్యం. అది ఏదో తెలియని ఒక శక్తి వలన, తెలియని ఒక కార్యం వలన కలిగినటువంటిది ఎంత మాత్రము కానే కాదు. దేవుడు ఉద్దేశించినటువంటి ఈ మానవ ప్రపంచము ఒక అద్భుతమైన దైవిక శక్తికి, ఆయన ప్రేమకు, ఆయన ఆలోచనకు, ఆయన జ్ఞానానికి సంబంధించినటువంటిది. అయితే అప్పటికే ఉన్నటువంటి దైవ విరుద్ధమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో అది మానవులను లేక ఆదిమ నరుని తన యొక్క యుక్తి చేత పాడు చేసినప్పుడు, అలా పాడైనటువంటి దాన్ని మరలా తిరిగి మానవులను రక్షించి ఆయనతో పాటు యుగయుగాలు జీవించే నిత్యత్వంలోనికి నడిపించటానికి దేవుడు ఉద్దేశించినటువంటి మానవ రక్షణ కార్యమే క్రిస్మస్. ఈ పాపులను రక్షించడం కావచ్చు, పాపాలు చేయకూడదని చెప్పి ప్రభువు బోధించడం జరిగింది. ఆ రకమైన అనుసరణీయతకు మీరు ఇచ్చే సందేశం ఎలా ఉండబోతుంది యాజ్ ఎ ఫాదర్గా? పాపము అనేటువంటిది శరీరిచ్ఛ, శరీరమును బట్టి అది మనుషుల్లో అపవాది యొక్క యుక్తిని బట్టి శరీరములో ఉత్పన్నమైనటువంటి ఒక దైవ విరుద్ధమైనటువంటి కోరిక. దానిని పూర్తిగా రూపుమాపటానికే దేవుడు మానవులలో జీవించి దాన్ని ఎలాగున జరిగించాలో అనేటువంటిది క్రీస్తు మనుజావతారం ద్వారా మనుషులు తెలుసుకోగలుగుతా ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ అని అంటూ ఉంటారు జనరల్గా, అంటే ఏంటి అసలు? పరిశుద్ధాత్మ అనేటువంటిది దైవత్రిత్వములో తండ్రి సృష్టికి కర్త, కుమారుడు రక్షణకు కర్త, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకు కర్త. అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే, ఈ పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము క్రీస్తు యేసునందు రక్షింపబడినటువంటి మనుషులను క్రీస్తు యొక్క రాజ్యము వరకు నడిపించటానికి దైవికమైన సహాయము ఏదైతే ఉందో దానిని ఏమన్నారు అని అంటే, ఆ శక్తిని ఆత్మ యొక్క స్వరూపుడని, పరిశుద్ధాత్మ దేవుడని చెప్పబడింది. థ్యాంక్ యూ బ్రదర్. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సంబరాలు అనే మాటే అసలు లేదని చెప్పి, ఏదైతే ప్రభు యేసు ఈ లోకరక్షణ కోసం, పాపరక్షణ కోసం ఉద్భవించినదే క్రిస్మస్ అని చెప్పి ఫాదర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 19 వైజాగ్. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్గా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని 99 టీవీ యాజమాన్యం వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు క్రిస్టియన్ సోదరులు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండి చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. సర్వలోక రక్షకుడైన యేసు ప్రభువు మానవాళి పాపాలను శుద్ధి చేయడానికి మానవ రూపంలో జన్మించారని కొనియాడారు. మానవుల కొరకు తన ప్రాణాలు సైతం త్యాగం చేసిన క్రీస్తు బోధనలు, సూక్తులు మానవాళికి ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రపంచ శాంతి కొరకు యేసుక్రీస్తు దీవెనలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు చర్చి ఫాదర్ అరులర్సు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధ. అందరికీ మేరీ క్రిస్మస్. పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా ఉంటాడన్నటువంటి ఒక తల్లి తన యొక్క కడుపున సర్వలోక రక్షకుడు, మానవాళి పాప పరిహారకుడుగా ఈ లోకానికి జన్మించినటువంటి క్రీస్తు జయంతిని పురస్కరించుకొని ప్రపంచమంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో తిరుపతి మహానగరంలో కూడా మరి కనకభూషణ లేఅవుట్లోని షకీనా ప్రార్థనా మందిరంలో పాస్టర్ అర్లర్స్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమై జరుగుతున్నది. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన అవతరించి జన్మించడము ఒక గొప్ప మరి మానవాళికి ఒక ధన్యకరం. ఎందుకనగా ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క సూక్తులు, ఆయన ప్రవచించినటువంటి మాటలు, ఆయన చూపించినటువంటి మార్గాలు కేవలం ఆయన చెప్పడం వరకు మాత్రమే పరిమితం కాదు. ఆయన దాని ప్రకారం నడిచి చూపించినటువంటి దేవుడు. ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని చెప్పి అడిగినటువంటి దేవుడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుని అనబడనని బైబిల్లో రాయబడింది. కాబట్టి యేసు ప్రభు జన్మించిన ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, పాపరహితుడిగా జీవించాడు. పాపులైనటువంటి మానవుని కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడు. కాబట్టి క్రైస్తవ లోకమంతా కూడా ఈ యొక్క క్రీస్తు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఆనందిస్తూ అందరూ కూడా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా మరి క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి ప్రతి వారికి కూడా క్రీస్తు లోకం ప్రపంచం అంతటికి కూడా క్రీస్తు యొక్క ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా మరలా మనము భయాందోళన చెందుతున్నటువంటి కోవిడ్ మరలా ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఎంతో విభ్రాంతి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో క్రిస్మస్ను పురస్కరించుకొని శాసనసభ్యురాలు శ్రీమతి కోవా లక్ష్మి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాలు కలగాలని ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. యేసు జన్మదినాన్ని క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని చెప్పారు. శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని పేర్కొన్నారు. ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు గంధం శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ అలీ, యువ నాయకుడు సాయి శ్రవణ్ గారు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గారి కొరకు ప్రత్యేకంగా కోవలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. Right TV Bulletin updates. Keep watching 99 TV.